హలో అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజుర్ రెహమాన్, ఫౌండర్ ప్రెసిడెంట్ పీస్ మెసేజ్ ఫౌండేషన్. సోదరులారా, బిఎస్ఆర్ వెల్నెస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇస్లామీ పద్ధతిలో అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ తల్బినాని మేము ఎలా తయారు చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. అయితే ఇప్పుడు లైవ్గా మీరు చూస్తున్నారు, డెమో నేను చూపించబోతున్నాను. ముందుగా నా ముందు ఇక్కడ స్టవ్ ఉంది. స్టవ్ని ముందు మనం ఆన్ చేసుకుందాం. అయితే సోదరులారా, ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేయడం జరిగింది, అది హీట్ అవుతుంది. అయితే మనం తల్బినాని ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా మన బిఎస్ఆర్ వెల్నెస్ హబ్ ఏదైతే మన ప్రీమియం క్వాలిటీ తల్బినా ఉందో, ఇది మీరు చూస్తున్నారు నా చేతిలో. ముఖ్యంగా దీన్ని మనం ఓపెన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే ఇందులో సిల్వర్ పౌచ్ ఉంటుందండి, ఇది 80 మైక్రాన్తో ఉన్నటువంటి ఒక మంచి క్వాలిటీ ఉన్నటువంటి. ఇప్పుడు ఇది నేను బయటికి తీశాను. తర్వాత ఇందులో నుండి ముఖ్యంగా ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఒక వ్యక్తికి, ఒక పర్సన్కి ఎంత క్వాంటిటీలో మనం తల్బినా తయారు చేయాలంటే 2 టీ స్పూన్ అండి. ఇది మీరు చూస్తున్నారు నా చేతిలో నుండి కంప్లీట్గా 2 ఫుల్ టీ స్పూన్. ఇది 2 టీ స్పూన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను 2 టీ స్పూన్ తల్బినా తీసుకున్నాను. చూస్తున్నారు మీరు, 12 రకాల డ్రై ఫ్రూట్స్తో తయారైనటువంటి ప్రీమియం క్వాలిటీ బిఎస్ఆర్ వెల్నెస్ తల్బినా ఇది. అయితే ఇందులో మనం ముందుగా కొద్దిగా వాటర్ కలుపుకోవాలండి. నేను కొద్దిగా వాటర్ కలిపాను, ఎందుకంటే దీని ముందుగా మనం పేస్ట్లా తయారు చేయాలి. ఎందుకంటే ఇది ఉండలుగా కట్టకుండా ఉండడానికి మనం ముందుగా కొద్దిగా వాటర్లో దీన్ని పేస్ట్లా చేసుకోవాలండి. మీరు చూస్తున్నారు నా చేతిలో కంప్లీట్గా దీన్ని నేను పేస్ట్లా చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ విధంగా పేస్ట్లా చేసి మనం పెట్టుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. దాని తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను ఒక ప్యూర్ మిల్క్ని, ఒక పర్సన్కి 1 గ్లాస్ మిల్క్ కావాలి. అయితే ఈ మిల్క్ నేను ఇందులో వేయడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారండి మీరు, పాలు వేడైపోయాయి చూస్తున్నారు. ఆ తర్వాత ఏదైతే మనము 2 స్పూన్ ఇందులో వాటర్ వేసి పేస్ట్లా చేసుకున్నామో దీన్ని మనం వేడి పాలలో వేయాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వేడి పాలల్లో వేసి దీన్ని కలపాలండి కాసేపు. దీన్ని కాసేపు కొద్దిగా కలపాలండి, ఒక 1 మినిట్. ఆ తర్వాత కేవలం దీన్ని ఒక 4 to 5 మినిట్స్ దీన్ని బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక 5 మినిట్స్లో మన తల్బినా అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఈ విధంగా, ఏ విధంగా ఉందో. నేను ఒక పాత్రలోకి తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనకు 5 మినిట్స్లో తల్బినా రెడీ అయిపోయిందండి. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దాదాపుగా 5-6 రకాల తేనె హనీ మన దగ్గర ఉంది. అందులో ఒక రకం అకాషియా హనీ, చాలా అద్భుతమైనటువంటి ప్యూర్ క్వాలిటీ. ఇప్పుడు అకాషియా హనీని ఇందులో మనం కలుపుతున్నాము. ఈ విధంగా ఉంటుందండి. మీరు చపాతీలో లేదా రొట్టెల్లో వేసుకోవడానికి కూడా, తర్వాత బ్రెడ్పై కూడా వేసుకోవడానికి చాలా ఈజీగా ఉండడానికి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ప్రీమియం ప్యాకేజ్లో ఇది ఉంటుందండి, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా తేనె కలుపుతున్నానండి టేస్ట్ కోసం. ఒక 1 టీ స్పూన్ నేను ఇందులో చాలా ప్యూర్గా ఉన్నటువంటి మన అకాషియా హనీ కలిపానండి. తర్వాత నేను ఇందులో కలుపుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, దీని క్వాలిటీ చూడండి ఏ విధంగా ఉందో. చాలా థిక్గా ఉంటుంది, హరీరాలా. మీరు చూడడానికి ఈ విధంగా మీరు తయారు చేసుకోవాలి. అంటే నేను ప్రాసెస్ మొత్తం చెప్పాను. ముందు 2 టీ స్పూన్ల మన తల్బినా పౌడర్ తీసుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్లో వేసి దాన్ని పేస్ట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత ఏదైతే స్టవ్ మీద ఆల్రెడీ మీరు గిన్నె పెట్టేసి ఉంటారో, అది హీట్ అయిన తర్వాత అందులో పాలు పోసి కొద్దిగా ఒక 2-3 నిమిషాల తర్వాత హీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనము పాలు పోయాలి. పాలు పోసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత మనము ఏదైతే మనం పేస్ట్ ఉన్నామో ఆ పేస్ట్ చేసినటువంటి తల్బినాని అందులో వేయాలి. అలా వేసిన తర్వాత కనీసం ఒక 5 to 7 మినిట్స్ దాన్ని మనం బాయిల్ చేయాలి. ఆ తర్వాత రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత నేను 1 టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా నేను అకాషియా హనీ కలిపాను. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి చాలా రకాల హనీ ఉన్నాయి, కానీ నేను అకాషియా హనీ కలిపాను. తర్వాత ఇప్పుడు ఇది మనకు బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్గా మనకు రెడీ అయిపోయిందండి. చాలా అద్భుతంగా మీరు చూడవచ్చు. బిస్మిల్లా. చాలా అద్భుతమైనటువంటి టేస్టీగా ఉందండి.
పిల్లలకు మీరు దీన్ని అలవాటు చేసినట్లయితే రోజువారి యొక్క ఎదుగుదల కోసం ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. అదేవిధంగా ఇందులో విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్ ఇవన్నీ కూడా వారికి ఒక మంచి పౌష్టిక ఆహారంగా ఇది ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ చేయాలనుకున్న వారికి కూడా ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా రాత్రి డిన్నర్ కోసం కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో చాలా అద్భుతమైనటువంటి బ్రేక్ఫాస్ట్ మన బిఎస్ఆర్ వెల్నెస్ తల్బినా. సోదరులారా, ఇప్పుడు మనకు ఈ బ్రేక్ఫాస్ట్గా తల్బినా తయారైపోయింది. నేను కంప్లీట్గా డెమోలో కూడా చూపించాను. అయితే ఇందులో ఉన్నటువంటి లాభాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. బిఎస్ఆర్ వెల్నెస్ తల్బినా అనేది ప్రీమియం బార్లీతో పాటు 12 రకాల డ్రై ఫ్రూట్స్తో తయారైనటువంటి 100% సహజ పోషకాహారం, ఎటువంటి రసాయనాలు లేదా కృత్రిమ రుచులు లేకుండా తయారు చేయబడినటువంటిది. అయితే ఇది మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి సురక్షితమైనటువంటి పోషకాహారం. దీనిలోని బార్లీలో బీటా గ్లూకాన్ అనే పీచు ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది డయాబెటీస్ రోగులకు ఒక అద్భుతమైనటువంటి ఎంపిక అని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకు తల్బినా అనేది ఋతుస్రావ సమయంలో నొప్పి మరియు అలసటను తగ్గిస్తుంది. దీనిలోని మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేస్తుంది. పిల్లలకు ఇది సులభంగా జీర్ణమయ్యేటటువంటి ఆహారం. దీనిలో కాల్షియం మరియు ఐరన్తో ఎముకలు మరియు శక్తి స్థాయిలను బలపరుస్తుంది. పురుషులకు బార్లీలోని జింక్ మరియు ఆర్జినైన్ అనేది స్పామ్ కణాల ఉత్పత్తిలో కూడా పాత్ర పోషిస్తుంది. రోజు మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్గా లేదా రాత్రి డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్లో కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తికి కావాల్సినటువంటి ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. కేవలం 2 టీ స్పూన్ల తల్బినాను పాలలో కలిపి 5 నుండి 7 నిమిషాలు ఉడికించి తీసుకుంటే మీకు అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది. అయితే నేను డెమో మీ ముందు చూపించాను. కాబట్టి అల్పాహారంగా లేదా స్నాక్గా లేదా రాత్రి భోజనానికి బదులుగా తప్పకుండా మీరు దీన్ని తీసుకోవచ్చు. అయితే ఈ అద్భుతమైనటువంటి ప్రోటీన్ పౌడర్, ఈ తల్బినా మీకు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో తల్బినాని మెసేజ్ చేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తల్బినా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా. ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా, ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.